అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అయితే అమలు చేస్తుంది. ఇప్పటికి పెన్షన్ పెంపు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల హామీ అమలు పైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం. తాజాగా మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైందనే చెప్పవచ్చు. అసలు ఈ హామీ ఏంటి, ఇంకొక కొత్త గుడ్ న్యూస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్దాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీనైతే ఖచ్చితంగా నెరవేర్చే పనిలో ఉందనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ మాత్రం కండిషన్స్ అప్లై అనేది ఒకటి ఉంటుంది. అది కూడా వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు మాత్రమే ఈ పథకాన్ని ముందుగా అమలు చేసేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధం అవ్వడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా దరఖాస్తుల్ని ఆహ్వానించి దేవాదాయ శాఖ వారు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులు కూడా ఈ వృత్తిని పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు జిల్లాల ప్రతి ఒక్క జిల్లాలలో అయితే చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం నెలకు 3,000 రూపాయలను అయితే ఇవ్వబోతుందని మన అధికారులు అయితే తెలియజేశారు. దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వేద విద్య ధృవపత్రంతో పాటుగా, అసలు వేద విద్య అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ చేసి ఉంటారు కదా, వాళ్ళను వేద విద్య ధృవపత్రంతో పాటుగా ఆధార్ కార్డ్, ఏ ఉద్యోగం చేయలేదని ఒక స్వీయ పత్రాన్ని సమర్పించాల్సిందైతే ఉంటుంది. ఈ పత్రాలతో కూడిన దరఖాస్తును కూడా తీసుకొని ఈ నెల 26వ తేదీ లోపు పలు జిల్లాల్లో అయితే దేవాదాయ శాఖ కార్యాలయాలను అయితే రావాలని అయితే సూచించారు. అలాగే అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు కూడా చేసుకోవాలని అయితే కోరడం జరిగింది. కాబట్టి ఆపై కోర్సులు చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే జాబ్ చేయకోకుండా ఖాళీగా ఉంటారో ఇలాంటి వారు అంతా ఈ యొక్క నిరుద్యోగ భృతికి అర్హులుగానే ఉంటారు. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ తో పాటు మీరు ఎటువంటి జాబ్ కూడా మేము చేయటం లేదని అయితే ఒక సర్టిఫికెట్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు వెంటనే ఈ యొక్క పథకానికి అమలు చేసుకోండి. ఈ నెల 26 వరకే ఇది ఒక లాస్ట్ చివరి తేదీ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక లేట్ ఎందుకండి, ఎవరైతే ఖాళీగా ఉంటారో వెంటనే మీ సచివాలయ పరిధిలోకి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే చూపించి వెంటనే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోండి. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.